హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఈడీ ఛార్జ్షీట్లో ప్రస్తావించడం తెలంగాణకి అవమానకరమని కేటీఆర్ విమర్శించారు. సీఎంగా కొనసాగే నైతికత రేవంత్కు లేదని, తక్షణమే రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటేనని, రేవంత్ని మోడీ సర్కార్ కాపాడుతుందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డిని ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఈడీ ఛార్జ్షీట్లో ప్రస్తావించడాన్ని అయితే మాత్రం ఈ ప్రస్తావించడంతో ఒక్కసారిగా కూడా రాజకీయంగా తెలంగాణలో తీవ్ర దుమారం రేగుతుందన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ప్రత్యేకించి అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అయితే మరోసారి రేవంత్ రెడ్డి తాను రాజీనామా చేసి తీరాలి, నైతిక బాధ్యత వహించాలి. ఇది పూర్తిగా కూడా అంటే ఈడీ ఛార్జ్షీట్లో నేషనల్ హెరాల్డ్ కేసులో సిట్టింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించడాన్ని అయితే మాత్రం పూర్తిగా వ్యతిరేకించడంతో పాటు ఇది పూర్తిగా తెలంగాణకు అవమానకరం. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ ఆ సీఎం పదవికి రాజీనామా చేయాలనేటువంటిది అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే పూర్తి స్థాయిలో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ ఇటు రేవంత్ రెడ్డి టార్గెట్గా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా కూడా చాలా ఘాటైనటువంటి విమర్శలే చేశారన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి 2015లో అయితే మాత్రం ఓటుకు నోటుకు తెరతీశారు. తాజాగా అయితే మాత్రం ఇటు నేషనల్ హెరాల్డ్ కేసులో అయితే మాత్రం సీటుకు రూటుకి తెరదీశారు అనేటువంటి స్థాయిలో కూడా మాట్లాడారు. 17 నెలల కాలంలో 44 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే చెల్లుతుంది. ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చేటువంటి పరిస్థితి అంతగా ఉంది, కానీ ప్రయోజనం మాత్రం లేకుండా పోయింది. ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటన రేవంత్ రెడ్డి చేసినప్పటికీ కూడా రాష్ట్రానికి ఏ విధమైనటువంటి ప్రయోజనం కూడా లేకుండా పోయింది అనేటువంటి స్థాయిలో మాత్రం కేటీఆర్ అయితే విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇంకా బీజేపీ కూడా అంటే కాంగ్రెస్, బీజేపీలు రెండు ఒక్కటే, రెండు దొందుకుతుంది, కేవలం కొట్లాట అనేటువంటిది, ఆ రెండింటి మధ్య వైరం ఉన్నటువంటిది కేవలం అది నటన మాత్రమేటువంటి స్థాయిలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇటు కర్ణాటక గురించి కూడా ప్రస్తావించారు. కర్ణాటకలో డీకే శివకుమార్ పైన, కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ పైన బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీజేపీ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదు? ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఇటు రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించినప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా కూడా తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు కాంగ్రెస్ పైన ఒక్క విమర్శ కూడా చేయట్లేదు అనేటువంటిది అయితే మాత్రం ఇటు కేటీఆర్ అయితే పూర్తిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఢిల్లీతో అటు మోడీతో కూడా కుమ్మక్కయ్యే ఇటు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు నడుస్తున్నారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఏ విధమైనటువంటి చర్యలు ఉండటం లేదు అనేటువంటిది కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరోసారి అయితే మాత్రం ఇటు కేటీఆర్ కానీ, ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి కొనసాగేటువంటి అర్హత లేదు. రేవంత్ రెడ్డి తక్షణమే ఇటు నేషనల్ హెరాల్డ్ కేసులో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నట్టుగానే మనం ప్రధానంగా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్